హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆ అమ్మవారికి నైవేద్యాలన్నీ మీరు చాలా తేలికగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవటం కోసం 9 రకాల నైవేద్యాలు అనేవి ఇక్కడ అన్ని కలిపి ఒక వీడియోలో చేశానండి. రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ రెసిపీ వచ్చేసి పూర్ణాలు. ఈ పూర్ణాల ప్రిపరేషన్ కోసం నేను ఒక ప్రెషర్ కుక్కర్లోకి ఒక ఫుల్ కప్పుతో శనగపప్పు అనేది వేశాను. ఇప్పుడు ఇందులోకి అప్రాక్సిమేట్లీ ఒక ఫుల్ కప్ ఆఫ్ వాటర్ అనేది పోసి ఫస్ట్ శనగపప్పుని బాగా వాష్ చేసుకోవాలండి. 2 times వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ అనేది పోసి ప్రెషర్ కుక్కర్ మూత అనేది పెట్టేసి విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. సో నేను లాస్ట్ ఇయర్ ఈ పూర్ణాల రెసిపీ అనేది ప్రిపేర్ చేశాను. వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి బిఫోర్ డే నైట్ ప్రిపరేషన్ అనమాట ఇదంతా నాది. సో ఇప్పుడు ఇంకొక బౌల్లోకి ఒక కప్పు మినప్పప్పు, 2 కప్పుల రైస్ అనేది వేసుకుంటున్నాను. ఈ మినప్పప్పు రైస్ ని రెండింటిని కూడా బాగా వాష్ చేయాలండి. వాటర్ పెట్టి వాష్ చేసేసి తగినన్ని వాటర్ అనేది పోసి రాత్రంతా నానబెట్టుకున్నాను నేను. మీకు ఇలా ముందు రోజు ప్రిపేర్ చేయడం ఇష్టం లేదు అని అనుకుంటే పూర్ణంకి లోపల స్టఫింగ్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పప్పుని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఈ పప్పుని గ్రైండ్ చేసుకుంటాను. సో మీన్వైల్ మనకి ఏంటంటే ఈ శనగపప్పు అనేది ప్రెషర్ కుక్కర్ లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే ఇలా బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు గెరెట్ పెట్టి ఒకసారి బాగా మెదుపుకోండి. ఆరల్స్ మీ దగ్గర పప్పు మెదుపుకునే పప్పు గుర్తుంటే దాన్ని పెట్టైనా మీరు మెదుపుకోవచ్చు. సో మనకి పప్పు అనేది బాగా ఉడికిన తర్వాత ఇలా మెదుపుకోవాలండి. ఇన్ కేస్ మీకు పప్పు అనేది ఎక్కడైనా పలుగ్గా అనిపిస్తే మరికొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి ఇంకొక 2 to 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఎందుకంటే మనకి పప్పు అనేది ప్రాపర్గా కుక్ అవ్వకపోతే డైజెషన్ ప్రాబ్లం అనేది వస్తుంది. అలాగే మనకి కుక్ అయిపోయిన ఈ పప్పు అనేది బాగా జారుడుగా ఉండకూడదు, అలానే బాగా థిక్గా కూడా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలండి. సో ఇప్పుడు 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ క్వాంటిటీ అనేది. సో ఇక్కడ నేను ఇందాక ఏ కప్పుతో అయితే శనగపప్పు వేసానో అదే కప్పుతో సన్నగా తరిగినటువంటి బెల్లం అనేది వేసేసి ఇప్పుడు ఈ కుక్కర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. స్టవ్ మీద పెట్టి ఈ బెల్లం మొత్తం కరిగి మనకి ఇదంతా ఒక థిక్ ముద్ద కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. సో అది ఉడుకుతున్న ప్రాసెస్లోనే మధ్యలో నేను ఒక 1 teaspoon వరకు యాలకుల పొడి అనేది వేశాను. సో మధ్యలో గెరిటె పెట్టి తిప్పుకుంటూ ఉండండి, లేదంటే మనకి అడుగు పట్టేస్తుంటుంది. సో మనం ఇలా కంటిన్యూస్గా కుక్ చేసుకుంటూనే ఉండాలి. ఒక 5 to 10 minutes పాటు ఇలా కుక్ చేసుకుంటే మనకి బెల్లం అనేది శనగపప్పు మిశ్రమంతో కలిసి బాగా దగ్గరకు వచ్చేస్తుంది. సో ఆ స్టేజ్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో మనకి అది కుక్ అవుతున్న కొద్దీ కలర్ కూడా కొంచెం డార్క్గా టర్న్ అవుతుందండి. సో ఇలా కుక్ అయిపోయిన తర్వాత బాగా థిక్గా వచ్చేసింది అని అనుకున్న స్టేజ్లో ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసి ఈ శనగపప్పు బెల్లం మిశ్రమం మొత్తం ఏదైతే ఉందో లోపల పూర్ణం అనేది ఈ మొత్తంని కూడా కొంచెం వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లోకి తీసుకోండి. వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి తీసుకుని నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే మనం దీన్ని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి కాబట్టి ఇది వేడి మీద మనం చేయలేం కదా, అందుకని కొంచెం నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వరకు వస్తే సరిపోతుందండి. సో ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయాలి. మీరు ఈ పూర్ణం కనుక ప్రాపర్గా కుక్ చేసుకున్నట్టయితే మనం కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత జిప్లాక్ బ్యాగ్లో పెట్టి ఆరల్స్ ఏదైనా స్టీల్ బాక్స్లో మనం ప్రిజర్వ్ చేసుకున్నట్టయితే 2 to 3 weeks పాటు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. సో ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కంప్లీట్గా నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేశాను. సో వెయిట్ చేసిన తర్వాత ఈ మిశ్రమం నుంచి కొద్దిగా తీసుకుని నేను మనకి లోపల పూర్ణం అనేది ఏ సైజులో కావాలో ఆ సైజులో వచ్చేలాగా నేను రౌండ్ బాల్స్ లాగా ఒత్తుకుంటున్నాను. సో ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు శనగపప్పు 1 కప్పు బెల్లంకి నాకు ఆ రోజు టోటల్గా 23 పూర్ణాలు అనేవి వచ్చాయండి. సో మీరు ప్రిపేర్ చేయాలనుకున్న క్వాంటిటీకి తగినట్టుగా ఈ పైన ఇందాక నేను చెప్పిన పూతపిండికి యూజ్ చేసిన మెజర్మెంట్ క్వాంటిటీ కానివ్వండి, అలాగే లోపల స్టఫింగ్కి యూజ్ చేసిన ఈ పూర్ణం క్వాంటిటీ కానివ్వండి, అంతా కూడా వేరీ చేసుకుని ప్రిపేర్ చేసుకోండి. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ రికార్డ్ చేసిన వీడియో క్లిప్ అండి. ఇక్కడ నాకు పప్పు అలాగే బియ్యం బాగా నానిపోయినాయి. ఇప్పుడు ఈ ఎక్సెస్ వాటర్ మొత్తం వంపేసి మిక్సీ జార్కి యాడ్ చేసుకుని మనం నార్మల్ దోశ పిండి ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలాగే గ్రైండ్ చేసుకోవాలి. బట్ పల్చగా కూడా ఉండకూడదు. పిండి అనేది కొంచెం సెమీ థిక్ కన్సిస్టెన్సీలో ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఉండాలి. స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పూర్ణం ఒక్కొక్క దాన్ని ఈ పిండి మిశ్రమంలో ముంచాలండి. ఈ పిండిలో సాల్ట్ కూడా వేయాలండి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే. సో ఈ పిండిలో ముంచి దానికి మొత్తం ఒక లేయర్ వచ్చేలాగా కోట్ చేయాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా తీసుకున్న దీన్ని బొటన్ వేల్ సహాయంతో బాగా హీట్గా ఉన్న ఆయిల్లోకి వేసేయాలి. మీరు వేయగానే గెరిట అనేది పెట్టొద్దు, ఎందుకంటే
పిండి అనేది పచ్చిగా ఉంటుంది కదా, సో గరిటెకి అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది. సో కడాయిలో ఎన్నైతే సరిపోతాయో అన్ని ఉంచుకుని ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుని అన్ని సైడ్స్ కూడా పూర్ణం అనేది బాగా కుక్ అయ్యి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరు కుక్ చేసుకోవాలి. సో పూర్ణాలు అనేది వేయటం చాలా ఈజీ అండి, దీనిలో పెద్ద ట్రిక్కీ కష్టం ఏమీ ఉండదు. సో బిగినర్స్ కూడా ఇలా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో చూపిస్తున్నాను కదా, జస్ట్ అలా పూర్ణంని ఆ పిండిలో ఇలా ముంచి ఎక్సెస్ పిండి ఏమన్నా ఉంటే దానిలోకి విదిలిచ్చేసి కేవలం బొటన్ వేల్ సహాయంతోనే ఆయిల్లోకి వేసేసేయాలి. సో మనం లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్టయితే అది లోపల బయట కూడా చాలా బాగా కుక్ అవుతుందండి. ఇన్ కేస్ మీరు హై ఫ్లేమ్లో కుక్ చేసేసినట్టయితే గనక మనకి పైన డార్క్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తుంది, కానీ లోపల పిండంతా కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు, లోపల బయట కూడా స్టఫింగ్ బాగా ఉడికేటట్టు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకుని తర్వాత ఏదైనా సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసేయండి. మీరు ఇది వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టదలుచుకుంటే 9 పూర్ణాలు పెట్టండి. ఎందుకంటే 3, 5, 7 ఇలా ఆడ్ నంబర్ క్వాంటిటీ పెట్టము. సో నైవేద్యంగా సమర్పించాలి అని అనుకునే వాళ్ళు ఇవి కంప్లీట్గా నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత ఏదైనా గాజు బౌల్లో లేకపోతే వెండి బౌల్లో, ఇత్తడి బౌల్, ఈ మూడిట్లో ఏది ఉంటే మీ దగ్గర, వెండి, ఇత్తడి, గాజు, సో ఈ మూడిట్లో ఏది ఉంటే అది ప్లేట్ ఆరల్స్ బౌల్ దానిలోకి తీసుకుని 9 పీసెస్ వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. సో నేను ఆ రోజు రిమైనింగ్ అంతా కూడా పిండితో అలాగే కంటిన్యూ చేసేసాను ప్రాసెస్ అనేది. మీరు ఇలా కనుక ప్రిపేర్ చేస్తే మీకు పూర్ణం అనేది పగలటము జరగదు, లోపల స్టఫింగ్ బయటకు కూడా రావటం అనేది జరగదు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ అప్పాలండి. రవ్వ అప్పాలు కూడా చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాను. బొంబాయి రవ్వని డ్రై రోస్ట్ చేసుకోవాలండి మంచి అరోమా వచ్చే వరకు. అప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ కడాయిని మళ్ళీ స్టవ్ మీద ఒకసారి ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్స్ వాటర్ అనేది పోసుకోండి. పోసుకుని ఫ్లేమ్ని కొంచెం మీడియం టు హై అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుని మనకి వాటర్ అనేది కొంచెం రోలింగ్ బాయిలింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు హీట్ చేసుకోవాలి. అలా వచ్చిన స్టేజ్లో ఫ్లేమ్ అనేది లోకి అడ్జస్ట్ చేసేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బొంబాయి రవ్వ ఉంది కదా, బొంబాయి రవ్వ అంటే ఏమీ లేదండి, సూజీ, ఉప్మా రవ్వ ఇవన్నీ కూడా సేమ్. సో ఆ రవ్వని ఈ వాటర్లోకి వేసి గెరిట్ హెల్ప్తో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఈ రవ్వ అనేది మనకి గడ్డలు కట్టకుండా చూసుకోండి, కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండండి. సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో రవ్వ వాటర్ మీరు ఏ కప్తో అయితే తీసుకున్నారో అదే కప్పుతో ఫుల్ కప్ ఆఫ్ షుగర్ అనేది తీసుకోండి. నేను ఇంగ్రీడియంట్ క్వాంటిటీ మళ్ళీ చెప్తున్నానండి. 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు షుగర్, 2 కప్స్ ఆఫ్ వాటర్. సో ఇప్పుడు దీనిలోకి ఒక 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి అనేది వేసి మనకి మిశ్రమం మొత్తం బాగా దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోండి. సో అలా వచ్చేసిన తర్వాత ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసి ఈ మిశ్రమం మొత్తం కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేయండి. గోరువెచ్చగా అయిపోయిన తర్వాత చేతుల్ని నూనె లేకపోతే నెయ్యి పెట్టి గ్రీస్ చేసుకుని ఈ పిండి మిశ్రమం నుంచి కొద్ది కొద్దిగా పిండి అనేది తీసుకుని రౌండ్గా అప్పాల్లాగా ఒత్తుకోండి. అప్పాల్లాగా ఒత్తుకుని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా మనం ఈ వరలక్ష్మి వ్రతం రోజు మనం ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీస్ అనేవి మనం తక్కువ క్వాంటిటీస్లోనే ప్రిపేర్ చేస్తాం కాబట్టి నైవేద్యాలకి కొంచెం ఫాస్ట్గా అయిపోయే రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకోగలిగితే మనం ఎన్ని రెసిపీస్ కావాలంటే అన్ని రెసిపీస్ని ప్రిపేర్ చేసి అమ్మవారికి సమర్పించుకోవచ్చండి. సో ఇలా నేను ఈ పిండి మిశ్రమం నుంచి కూడా మీకు ఇన్ కేస్ పిండి మిశ్రమం మధ్యలో ఎక్కడైనా గడ్డల్లాగా అనిపిస్తుంటే చేత్తోనే వాటిని మెదిపేసుకోండి. రవ్వ కాబట్టి అది చాలా ఫాస్ట్గానే స్మాష్ అయిపోతుంది. సో ఇలా మరీ పల్చగా ఒత్తుకోవద్దు, అలానే మరీ మందంగా కూడా ఒత్తుకోవద్దు. అప్పాలు అనేవి వీడియో క్లిప్లో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఒత్తుకోండి. కొంచెం సెమీతిక్గా ఉండేటట్టు చూసుకోండి. మరీ పల్చగా ఉన్నట్టయితే ఆయిల్లో వేయగానే అవి ఫ్రై చేసేటప్పుడు మాడిపోతాయి. మరీ థిక్గా ఉంటే గనక అది మందంగా ఉండటం వల్ల సరిగ్గా ఫ్రై అవ్వదు. సో ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసుకుని కడాయిని స్టవ్ మీద పెట్టేసేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక సిద్ధంగా చేసి పెట్టుకున్నటువంటి అప్పాలని ఒక్కొక్క దాన్ని ఈ ఆయిల్లోకి వేసేసేయండి. ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకోండి. ఈ అప్పాలు అనేవి అటు ఇటు ఆయిల్లోనే ఫ్లిప్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. సో ఇలా కుక్ అయిపోయిన అప్పాల నుంచి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే దాన్ని డ్రైన్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. మన థర్డ్ రెసిపీ వచ్చేసి పొంగల్. ఈ పొంగల్ రెసిపీ అనేది ప్రిపేర్ చేయడం చాలా తేలికండి. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. 1 కప్పు రైస్, 1 కప్పు పెసరపప్పు అనేది తీసుకుని రెండింటిని శుభ్రంగా బాగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసేసిన తర్వాత మీరు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నారో అదే కప్పుతో పెసరపప్పు తీసుకోండి. అదే కప్పుతో 6 కప్పులు వాటర్ అనేది పోసుకోండి. అప్పుడు మీకు పొంగల్ కన్సిస్టెన్సీ అనేది టైం గడిచే కొద్దీ అది మనకి దగ్గర పడకుండా అలాగే
మనం తినగలిగే కన్సిస్టెన్సీలో, అంటే కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పొంగల్ ప్రిపేర్ చేసినప్పుడు టైం గడుస్తున్న కొద్దీ అది బాగా గట్టిగా అయిపోతుంది. ఇలా గనక మీరు 1 కప్పు రైస్ 1 కప్పు పెసరపప్పుకి 6 కప్పులు వాటర్ పోసినట్టయితే ఎంత టైం అయినా కూడా పొంగల్ అనేది గట్టి పడకుండా అలా నార్మల్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసేసి, అలాగే కొద్దిగా మిరియాలు అనేవి వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ అనేది పెట్టేసి విజిల్ పెట్టుకుని 5 to 6 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయాక ప్రెషర్ కుక్కర్ లిడ్ అనేది ఓపెన్ చేయండి. మీన్వైల్ ఒక చిన్న ప్యాన్లో కొద్దిగా నెయ్యి అనేది వేసుకోండి. మనకి పొంగల్కి ఎప్పుడు కూడా తాలింపు అనేది నెయ్యితో పెట్టుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1 టీ స్పూన్ బాగా సన్నగా తురిమి పెట్టుకున్నటువంటి అల్లం తరుగు, అలాగే కొన్ని కరివేపాకు వేసుకోండి. సో ఈ పోపు అనేది మనకి నెయ్యితో పెట్టుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ మనం నైవేద్యంగా సమర్పించేటప్పుడు ఇలాంటి పోపు లేదా పాయసంలోకి జీడిపప్పు ఇలా ఫ్రై చేసుకునే ఏవైనా కూడా నూనె కంటే కూడా నెయ్యితో ప్రిఫర్ చేస్తేనే చాలా బాగుంటుంది. సో ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ పోపుని ఈ పొంగల్లోకి వేసేసి బాగా కలుపుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుని మనం ప్రసాదంలాగా సమర్పించుకోవచ్చు. సమర్పించేటప్పుడు అది వేడిగా ఉండకుండా ఉండేటట్టు చూసుకోండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి. రవ్వ కేసరి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. దానిలో కొద్దిగా నెయ్యి పోసి జీడిపప్పు కిస్మిస్ రెండు కూడా విడివిడిగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ కడాయిలో ఇంకొంచెం నెయ్యి అనేది ఉంటుందండి. ఆ నేతిలోకి ఒక స్మాల్ టీ గ్లాస్తో బొంబాయి రవ్వ అనేది వేసి, రవ్వ అనేది లైట్ ఎల్లో కలర్ వచ్చే వరకు, అలాగే రవ్వ నుంచి మంచి సువాసన వచ్చే వరకు మనం రవ్వని రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రవ్వని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందాక మీరు ఏ కడాయిలో అయితే రవ్వ ఫ్రై చేసుకున్నారో అదే కడాయిలోకి అదే గ్లాస్తో 3 full glasses ఆఫ్ వాటర్ అనేది పోయండి. మీరు కనుక ఇలా రవ్వ కేసరి అనేది పక్కా మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసినట్టయితే పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో ఎంజాయ్ చేయొచ్చండి. సో ఇలా 3 గ్లాసులు వాటర్ అనేది పోసి, వాటర్ అనేది బాయిలింగ్ అయ్యే స్టేజ్ వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇందుకోసం మనం ఫ్లేమ్ అనేది మీడియం టు హై అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ అనేది కొంచెం వేసాను. మీకు ఇష్టం లేకపోతే ఆ పాయింట్ అనేది మీరు స్కిప్ ఆఫ్ చేసేయచ్చు. సో మనకి వాటర్ అనేది బాయిలింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ బొంబాయి రవ్వ మిశ్రమం అనేది ఒక చేత్తో పోస్తూ ఒక చేత్తో గెరిటితో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. మీరు కొంచెం గ్యాప్ అనేది ఇచ్చేసినా బొంబాయి రవ్వ అనేది త్వరగా ఉండలు కట్టేస్తుంది. సో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండండి. ఎటువంటి గడ్డలు అనేవి ఏర్పడకుండా రవ్వ కేసరి టెక్స్చర్ అనేది ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు బాగా స్మూత్గా వచ్చేలాగా మీరు దాన్ని మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా షుగర్ అనేది యాడ్ చేయాలి. నేను ఇక్కడ తీసుకున్న 1 కప్పు బొంబాయి రవ్వకి నేను 1.5 కప్పుల షుగర్ అనేది యాడ్ చేశాను. బట్ ఆ రోజు నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఆ 1 గ్లాస్ ఆఫ్ షుగర్ వేయటం క్లిప్ అనేది మిస్ అయింది. సో 1.5 గ్లాసుల షుగర్ అనేది వేశాను. ఇప్పుడు మధ్యలో ఒక్కొక్క 1 టీ స్పూన్ చొప్పున నెయ్యి అనేది వేసుకుంటూ ఈ రవ్వ కేసరి అనేది ఆ ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యి వచ్చే స్టేజ్ వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి అనేది కూడా వేసాను. ఎందుకంటే స్వీట్స్లో మనకి యాలకుల పొడి అనేది వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదా. సో మనకి కేసర్ అనేది ప్యాన్ నుంచి ఇలా సెపరేట్ అయిపోవాలండి. సో ఈ స్టేజ్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. సో మధ్యలో ఇందాక నేను చెప్పినట్టు నెయ్యి అనేది వేసుకుంటూ ఉండండి. సో ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వేడి చల్లారిపోయిన తర్వాత అమ్మవారికి మనం నైవేద్యంగా సమర్పించేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకోండి. పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ పర్ఫెక్ట్ టెక్స్చర్తో రవ్వ కేసరి అనేది మీకు ఇన్స్టెంట్గా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కూడా ఇదే మెజర్మెంట్ అండ్ టిప్స్తో ఫాలో అవ్వండి. పక్కా రెసిపీ అనేది గ్యారంటీ. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. ఈ రవ్వ లడ్డు ప్రిపరేషన్ కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా నెయ్యి అనేది వేసుకుని నేతిలోకి ఒక పిడికెడు జీడిపప్పు బాగా దోరగా ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఆ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక పిడికెడు కిస్మిస్ కూడా వేసుకుని అవి కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేసి వాటిని కూడా అదే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ కడాయిలో ఇంకొంచెం నెయ్యి అనేది ఉండిపోతుందండి. ఆ నేతిలోకి 2 full cups ఆఫ్ బొంబాయి రవ్వ అనేది వేసుకోండి. బొంబాయి రవ్వ వేసుకుని ఈ బొంబాయి రవ్వ అనేది లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు, అలాగే లైట్గా ఎల్లో కలర్ టర్న్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో కంటిన్యూస్గా మీరు దాన్ని తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అది త్వరగా అడుగు పట్టేస్తుంది. సో అడుగు పట్టేస్తే టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 1.5 కప్పుల షుగర్ అనేది తీసుకుంటున్నాను. ఇలా మనం షుగర్ని పౌడర్ చేసుకుని వేసుకోవటం వల్ల మనకి రవ్వ లడ్డు ప్రిపరేషన్ అనేది చాలా త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. సో మీరు కావాలనుకుంటే షుగర్ని డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఈ 1.5 cups ఆఫ్ షుగర్ అనేది మిక్సీ జార్లోకి వేసి ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకున్నాను.
ఇప్పుడు ఒక పెద్ద వెడల్పుగా ఉన్న బేసిన్ తీసుకోండి. దానిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బొంబాయి రవ్వ వేసేసాను. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పంచదార పొడి వేసేసాను. అలాగే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవటం కంటే ముందు మనం ఏం చేయాలంటే ఈ బొంబాయి రవ్వని అలాగే పంచదార పొడిని రెండింటిని కూడా గరిటె హెల్ప్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని అవసరానికి తగినట్టుగా కాచి చల్లార్చుకున్న పాలు అనేవి కొద్దిగా బ్యాచెస్ వైజ్ పోసుకుంటూ మనం ఒక పిండి అనేది కొంచెం చేత్తో ఉండకట్టడం టెక్స్చర్ వచ్చే వరకు మనం కలుపుకోవాలి. మీరు పాలు అనేది ఒకేసారి పోసేసినట్టయితే మీకు రవ్వ మిశ్రమం అనేది బాగా లూజ్గా అయిపోయి ఉండ రాదండి. సో అవసరం తగినట్టుగా పాలు అనేది కొద్దిగా యాడ్ చేసుకోండి. ఆ రోజు నాకైతే ఒక పావు కప్పు వరకు పాలు అనేది అవసరం పడ్డాయి. సో ఆ పిండి మిశ్రమంలోకి ఇందాక నేను చెప్పినట్టు డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కొద్దిగా పిండి మిశ్రమం అనేది తీసుకుని ఇలా రౌండ్గా లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసుకోవటమే. సో రవ్వ లడ్డు రెసిపీ ప్రిపేర్ చేయడం కూడా చాలా తేలికండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఒక అరగంట లోపే ప్రిపేర్ చేసేయచ్చు చాలా క్విక్గా. సో ఈ రెసిపీని కూడా మీరు అమ్మవారికి నైవేద్యం లాగా సమర్పించవచ్చు. మీకు కావాల్సినంత సైజులో రవ్వ లడ్డూస్ అనేవి ప్రిపేర్ చేసేయండి. మీరు కనుక ఇలా స్టెప్ బై స్టెప్ పక్కాగా చేస్తే ఈ రవ్వ లడ్డూస్ అనేవి 3 to 4 days పాటు చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్టయితే. సో ఇక్కడికి మనకి 5 రెసిపీస్ అనేవి అయిపోయినాయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ అంటే నిమ్మకాయ పులిహోర. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం మనం రైస్ని ముందుగానే ఉడికించుకుని పెట్టుకోవాలి. సో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, దానిలోకి నేను 2 glasses ఆఫ్ వాటర్ అనేది పోసి రైస్ని ముందే కుక్ చేసుకున్నాను. సో రైస్ అనేది కంప్లీట్గా ఒక బేషన్లోకి తీసుకుని ఆరబెట్టుకున్నాను. ఎప్పుడు కూడా మనం పులిహోర ప్రిపేర్ చేసేటప్పుడు రైస్ అనేది బాగా పలుగ్గా ఉండకూడదు, అలానే బాగా మెత్తగా కూడా ఉండకూడదు. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 teaspoons ఆఫ్ లెమన్ జ్యూస్ అనేది వేసాను. అంటే ఇలా ముందే వేసి మనం రైస్ని మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది లెమన్ ఫ్లేవర్ అనేది బాగా ఊరుతుంది. అలాగే ఒక 1 teaspoon వరకు పసుపు కూడా వేసి ఈ నిమ్మకాయ రసము పసుపు రైస్లోకి బాగా మిక్స్ చేసేసి దాని మీద బేషన్ మీద మూత అనేది పెట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలోకి కొద్దిగా ఆయిల్ అనేది పోసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న బౌల్తో నేను వేరుశనగ గుళ్ళు అనేవి వేసి వాటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఈ పల్లి పప్పుల్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. దీనికోసం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అన్ని 1 teaspoon చొప్పున వేసానండి. అలాగే ఒక 1/2 teaspoon పసుపు కూడా వేసాను. ఇందాక అక్కడ పసుపు వేసాను కదా, సో ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ ఆఫ్ చేసేయచ్చు. అలాగే ఒక 3-4 ఎండుమిర్చి కూడా వేసాను. ఎండుమిరపకాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను ఎప్పుడు పులిహోర ప్రిపేర్ చేసినా నేను ఇంగు కూడా వేస్తానండి. మీకు ఇంగు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ ఆఫ్ చేసేయండి, ఎందుకంటే కొంతమందికి ఇంగు ఫ్లేవర్ అనేది ఇష్టం ఉండదు. అలాగే పొడుగ్గా చీల్చుకున్న పచ్చిమిర్చి చీలికలు కూడా వేసాను. సన్నగా తురుము పెట్టుకున్నటువంటి అల్లం తరుగు వేసాను. సో అల్లం వేయటం వల్ల మనకి అల్లం పచ్చిమిర్చి వేయటం వల్ల మనకి పులిహోర అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇన్ కేస్ అల్లం ఇష్టం లేకపోతే మీకు స్కిప్ ఆఫ్ చేసేయండి అది కూడా. బట్ ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే వేసి చూడండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో పోపు అనేది మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకుని ఇలా రఫ్గా తుంపేసుకుని కరివేపాకుని కూడా వేసేస్తున్నాను. సో మనకి పులిహోర అంటేనే మెయిన్గా ఈ పోపు కదా. పోపు అనేది ఎంత ఎక్కువ క్వాంటిటీ వేసుకుని ఎంత బాగా ఫ్రై అయితే తినేటప్పుడు ఆ క్రంచీనెస్ అది తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. సో పోపుని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇందాక మనం రైస్లోకి నిమ్మకాయ రసము అది పెట్టి కొంచెం ఊరబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పోపు మిశ్రమం మొత్తం కూడా ఆ రైస్లోకి వేసేసి మిక్స్ చేసేయాలి. మీరు ఇందాక నిమ్మకాయ రసం పసుపు వేసినప్పుడు సాల్ట్ కావాలంటే ఆ స్టేజ్లో అక్కడ యాడ్ చేసేయచ్చు. ఇన్ కేస్ అక్కడ యాడ్ చేయకపోతే ఇక్కడ పోపు మీరు ఫ్రై చేసుకునేటప్పుడే సాల్ట్ అనేది వేసి ఇలా ఒకసారి బాగా కలుపుకుని తర్వాత ఈ మిశ్రమం మొత్తం కూడా ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి రైస్లోకి యాడ్ చేసేయచ్చు. సో మీ కన్వీనియన్స్ని బట్టి మీరైతే చేయండి. సో మనకి ఇప్పుడు ఇందాక ఈ ఫ్రై చేసుకున్నటువంటి పోపు అంతా కూడా దీనిలోకి వేసేసి బాగా కలుపుకున్నాను. సో ఈ కడాయిలోకే వేసేసి మీరు మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఆ కడాయిలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే అది వేస్ట్ అవ్వకుండా మొత్తం కూడా ఆయిల్ అంతా కూడా బాగా దీనికి పట్టి బాగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఈ రెసిపీ అనేది. యాక్చువల్లీ నేను ఈ వీడియోలో పోస్ట్ చేసి చెప్తున్న రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో డిఫరెంట్ అకేషన్స్లో విడివిడిగా పోస్ట్ చేసిన రెసిపీస్ ఏనండి. బట్ అవన్నీ కూడా డిఫరెంట్ ప్లేలిస్ట్లో ఉంటాయి. సో ఎవరైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఆ ప్లేలిస్ట్ అన్నీ వెతుక్కుని సర్చ్ చేసి ప్రిపేర్ చేసుకోవడం కష్టం అవుతుంది అని నేను ఈ వీడియోస్ అన్నీ కలిపి కొంచెం ఎడిటింగ్ వర్క్ అనేది చేసి మళ్ళీ వీడియోస్ని కొంచెం ట్రిమ్మింగ్ అనేది చేసి అంతా కలిపి ఒక సింగిల్ వీడియోలాగా ఫ్రేమ్ చేశాను. సో దానివల్ల ఏంటంటే ఎవరైనా ప్రసాదం ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి చాలా త్వరగా క్విక్ రిఫరెన్స్గా ఉంటుందని ట్రై చేశాను. సో ఇప్పుడు ఇందులోకి లాస్ట్గా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లి పప్పులు అనేది వేసేసి ఈ మొత్తం ఈ పులిహార రైస్ పోపు అంతా కూడా హ్యాండ్స్తోని మిక్స్ చేశాను. ఎప్పుడు కూడా పులిహార అనేది మనం
హ్యాండ్స్తో మిక్స్ చేసిన దానికి గెరిటతో మిక్స్ చేసిన దానికి టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఈ పాయింట్ తెలియకపోతే నెక్స్ట్ టైం పులిహార ప్రిపేర్ చేసినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. చేత్తో ప్రిపేర్ చేసిన పులిహార రుచి అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాయసం. ఈ పాయసం అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కో మెథడ్లో చేస్తున్నారండి. నేనైతే ఎప్పుడు చేసి సింప్లెస్ట్ మెథడ్లో చేసి చూపించాను. ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్పు రైస్ అనేది తీసుకున్నాను. రైస్ని శుభ్రంగా 2 times వాష్ చేసేసుకోవాలి. ఈ రైస్లోకి ఏ కప్పుతో అయితే మీరు రైస్ తీసుకున్నారో అదే కప్పుతో ఫుల్ కప్ ఆఫ్ వాటర్ అనేది పోయండి. అలాగే ఫుల్ కప్ ఆఫ్ కాచి చల్లార్చిన పాలు మాత్రమే పోసుకోండి పాయసంకి. ఎప్పుడు కూడా మనకి పాలు అనేది నిల్వ పాలు యూజ్ చేయకూడదు అమ్మవారికి పెట్టే పాయసం ప్రిపరేషన్లో. సో కాచి చల్లార్చుకున్న పాలే పోసుకోండి. ఆ పాలు అనేవి ఫ్రెష్గా ఉండాలి. ప్రిఫరబుల్లీ మనం పెట్టే ప్రసాదం కాబట్టి ఆవు పాలు దొరికితే అది చాలా ఉత్తమం. దొరకకపోతే నార్మల్ పాలతోనే కానిచ్చేసేయండి. సో ఇలా 1 కప్పు రైస్కి 1 కప్పు పాలు 1 కప్పు వాటర్ పోసి ప్రెషర్ కుక్కర్ మూత అనేది పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్ లిడ్ మొత్తం పోయే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఈలోపు మీన్వైల్ ఏం చేయాలంటే చిన్న ప్యాన్ అనేది పెట్టుకోండి స్టవ్ మీద. దానిలోకి ఒక 1 tablespoon వరకు నెయ్యి అనేది వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ అనేవి మీకు కావాల్సినంత క్వాంటిటీ వేసేసుకుని వాటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇందాక చెప్పినట్టు మనం ఎప్పుడు కూడా నైవేద్యంగా పెట్టే రెసిపీస్ ఏదైనా కూడా బాగా వేడిగా ఉన్నప్పుడు అస్సలు నైవేద్యంగా సమర్పించకూడదు. అలాగే మనం పెట్టే నైవేద్యాలు అన్నీ కూడా కుదిరితే అరిటాకు మీద పెట్టండి, లేకపోతే వెండి ప్లేట్ ఆర్ బౌల్లో, లేకపోతే ఇత్తడి, లేకపోతే గాజు బౌల్స్. అంతేగాని మనం రెగ్యులర్గా వాడే స్టీల్ వస్తువులు వీటిల్లో మాత్రం పెట్టకండి. సో మనకి జీడిపప్పు కిస్మిస్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసేయండి. ఆ నెయ్యిని అలాగే ఉంచుకోండి గిన్నెలో. మీన్వైల్ మనకి ప్రెషర్ కుక్కర్ లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇక్కడ ఇన్ కేస్ మీకు ఈ పాయసం అనేది బాగా సాఫ్ట్గా ఉండాలి, ఎక్కడ పలుకు అనేది ఉండకూడదు అనుకుంటే ఇందాక నేను చెప్పిన మెజర్మెంట్స్లో వాటర్ క్వాంటిటీ అనేది 1.5 కప్కి ఇంక్రీజ్ చేసుకోండి. మిల్క్ క్వాంటిటీ అనేది 1/2 కప్కి తగ్గించుకోండి. సో మీరు అలా చేసుకున్నట్టయితే బాగా మెత్తగా పట్టుకుంటే వెనలా కరిగిపోయే పాయసం అనేది తయారైపోతుంది. నేను చెప్పినట్టు 1:1 రేషియోలో చేస్తే కొంచెం ఇలా సెమీ థిక్ లాగా ఉంటుంది పాయసం కన్సిస్టెన్సీ అనేది. అంటే సెమీ థిక్ కన్సిస్టెన్సీ అంటే మరీ మెత్తగా ఉండదు, అలా అని మరీ గట్టిగా ఉండదు. ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి. ఇందాక ఏ కప్పుతో అయితే మీరు తీసుకున్నారో ఇంగ్రీడియంట్స్ అన్ని ఇప్పుడు అదే కప్పుతో 2 cups ఆఫ్ కాచి చల్లార్చుకున్న పాలనే పోయండి. సో టోటల్గా ఈ రెసిపీ ప్రిపరేషన్లో మనం 3 cups ఆఫ్ కాచి చల్లార్చుకున్న పాలు పోసాం, 1 కప్పు వాటర్ పోసాం. ఇదంతా ఎందుకు? 1 కప్పు రైస్కి ఇలా 1 కప్పు రైస్కి పాలు నీళ్లు మొత్తం కలిపి 4 కప్పులు తీసుకున్నాం. మీరు ఇలా తీసుకున్నట్టయితే మీకు ఎంత టైం గడిచినా కొద్దీ మీకు ఈ పాయసం అనేది దగ్గరికి రాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో రోజంతా కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి యాక్చువల్లీ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీకి అయితే 3/4 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. బట్ ఒక్కొక్కసారి బెల్లం అనేది స్వీట్నెస్ అంత ఉండదు కదా. సో మీరు తినే స్వీట్నెస్కి తగినట్టుగా 3/4 కప్పు నుంచి 1 కప్పు వరకు బెల్లం క్వాంటిటీ అనేది తీసుకోవచ్చు. నేనైతే ఒక 3/4 కప్పు సన్నగా తరిగిన బెల్లం అనేది తీసుకున్నాను. మీరు పాలు కనుక బాగా వేడివేడిగా ఉన్న పాలు పోసేసి చేసినట్టయితే బెల్లం అనేది దానిలోకి వేయగానే విరిగిపోయినట్టు అయిపోతుంది. సో పాలు ఎప్పుడు కూడా కాచి చల్లార్చుకున్న పాలే పొయ్యాలి. ఇప్పుడు బెల్లం కూడా వేసి గెరిట హెల్ప్తో బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. దీనిలోకి ఒక 1/2 teaspoon యాలకుల పొడి అనేది వేసాను. యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్, స్వీట్స్ అంటే మనకి ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్, ఇలాచీ ఫ్లేవర్ ఇవన్నీ ఉంటేనే ఆ టేస్ట్ ఫ్లేవర్, అలాగే నెయ్యి కూడా ఉంటేనే ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. సో యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకుని మూత అనేది పెట్టేసుకోండి. మనకి పాయసం అనేది లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes పాటు కుక్ అయితే మనకి బెల్లం కూడా బాగా కరిగిపోయి పాయసం కూడా ఒక మంచి సెమీథిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం కట్టేసుకున్నట్టయితే కొంచెం థిక్గా అవుతుంది కదా టైం గడిచే కొద్దీ. మరీ థిక్గా అయిపోదండి ఇందాక నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ కనుక మీరు యూజ్ చేసినట్టయితే. బట్ ఎంతో కొంత అయితే కొంచెం థిక్గా అయితే అవుతుంది. సో లాస్ట్లో దించేసే ముందు ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి ఉంచుకున్న నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి వేసేసి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి బాగా కలుపుకోండి. ఈ పాయసం కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే నేను చెప్పిన ఏదైనా గాజు బౌల్, వెండి వీటిల్లో దానిలోకి తీసుకోండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునేటప్పుడు. అలాగే నైవేద్యంగా సమర్పించేటప్పుడు 1 స్పూన్ నెయ్యి కూడా వేసి అప్పుడు మాత్రమే సమర్పించాలి. మనం డైరెక్ట్గా పాయసం అనేది ఇలా పెట్టకూడదు. ఎప్పుడు కూడా అమ్మవారికి పెట్టేటప్పుడు కొంచెం నెయ్యి అనేది చిలకరించి పెట్టాలి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గారెలు. ఈ గారెల ప్రిపరేషన్ కోసం నేను ఒక 1/4 kg మినప్పప్పు అనేది ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ డే ఆ మినప్పప్పుని ఒక మిక్సీ జార్కి యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి
చాలా కొద్దిగా అవసరానికి తగినట్టు వాటర్ అనేది యాడ్ చేసుకుని మినపప్పుని ఒక స్మూత్ పిండి టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. యూజువల్లీ నేను మినపప్పుని ఎప్పుడు గ్రైండ్ చేసినా అల్లం పచ్చిమిర్చి దాంతో పాటే వేసేసి గ్రైండ్ చేస్తానండి. బట్ బిగినర్స్కి చాలా మందికి అది గ్రైండ్ అవుతుందా లేదా అనే డౌట్ ఉంటుంది కాబట్టి ఆ రోజు నేను వీడియో క్లిప్లో అల్లం పచ్చిమిర్చిని సెపరేట్గా గ్రైండ్ చేసి చూపించడం అనేది జరిగింది. సో అలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మినప్పిండిని అలాగే గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చిని అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసేయాలి. అలాగే కొద్దిగా జీలకర్ర, కొన్ని కరివేపాకులు, బాగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వీటిని అన్నిటిని వేసేసేయాలి. వీటిని అన్నిటిని వేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఈ స్టేజ్లో వేసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే గ్రైండింగ్ చేసేటప్పుడే వేసేసేయండి. మనకి మినపప్పు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే వడలు గారెలు ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. లూజ్గా అయిపోతే మూకుట్లో వేగానే విడిలిపోయినట్టు అయిపోతే, మరీ టైట్గా ఉంటే రాళ్ళలాగా వస్తాయి. సో మీరు ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. యూజువల్లీ ఏంటంటే మనకి గారెలు ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ఉల్లిపాయ అనేది వెయ్యం. ఆ రోజు నేను క్యాజువల్గా ప్రిపేర్ చేశాను, ఆ రెసిపీనే ఎడిట్ చేయలేక ఇక్కడ పెట్టేశాను కదా. బట్ మనం ఎప్పుడు కూడా అమ్మవారికి పెట్టే రెసిపీస్లో మనం ఏంటంటే ఈ ఉల్లిపాయ అనేది వెయ్యం. సో అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడు మీరు ఉల్లిపాయ వేయకుండా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను చెప్పిన ప్రాసెస్లో యాజ్ ఇట్ ఈజ్ వేసేసుకుని ఈ పిండిని ఏదన్నా ప్లాస్టిక్ షీట్ కానీ లేదా ఏదన్నా క్లాత్ మీద కానీ లేదా మీకు అరచేతిలో వీలుగా ఉంటే అరచేతిలో కొద్దిగా పిండి అనేది తీసుకుని రౌండ్ వడల్లాగా ఒత్తుకుని మధ్యలో ఒక చిన్న హోల్ లాంటిది పెట్టేయండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసి ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని ఇలా చేత్తో ప్రిపేర్ చేసుకున్నటువంటి వడల్ని నిదానంగా ఈ ఆయిల్లోకి వేసేయండి. ఆయిల్లోకి వేయగానే ఫ్లేమ్ని మీరు హైలోకి అడ్జస్ట్ చేయొద్దు, లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఒక 3-4 వడలు వేసిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని అప్పుడు గెరిట అనేది పెట్టి తిప్పండి. మీరు ఇమీడియట్గా గెరిట కనుక పెట్టేసినట్టయితే ఆ పిండి మిశ్రమం అనేది గెరిటకి అంటుకుపోతుందండి, ఎందుకంటే అది చాలా పచ్చిగా ఉంటుంది కదా. సో ఇమీడియట్గా గెరిట అనేది పెట్టొద్దు. గారెలకి, పూర్ణాలకి ఇట్లా మీరు డీప్ ఫ్రై చేసే ఏ ఐటమ్స్ కూడా గెరిట అనేది ఇమీడియట్గా పెట్టకూడదండి. పెట్టినట్టయితే ఆ పిండి అంతా దానికి అంటుకుపోయి అసలు మనకి రెసిపీ ప్రిపేర్ చేయాలని ఇంట్రెస్టే పోతుంది కంప్లీట్గా. సో ఇలా మనకి 2 సైడ్స్ కూడా ఆయిల్లోకి బాగా ఫ్లిప్ చేసుకుంటూ 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకోండి. సో మీరు గారెలు కూడా నైవేద్యంగా సమర్పించాలి అనుకుంటుంటే నేను చెప్పినట్టు ఉల్లిపాయలు వేయొద్దు. అలాగే గారెలు కూడా ఒక 9 పీసులు చొప్పున మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఇందాక మెన్షన్ చేసినట్టు గారెలు కూడా వేడిగా ఉండకూడదు. ఇన్ఫాక్ట్ గారెలే కాదండి, ఏ రెసిపీ మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలన్నా అవి వేడిగా ఉండకుండా చూసుకోండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి. ఈ చక్కెర పొంగల్ రెసిపీ అనేది నేను రీసెంట్గానే పోస్ట్ చేశాను కదా మన ఛానల్లో, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలోకి ఒక పావు గ్లాసు, నేను ఇక్కడ టీ గ్లాసే తీసుకున్నానండి మెజర్మెంట్కి. స్టాండర్డ్గా నేను చూపించే ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఆ గ్లాస్తోనే మెజర్మెంట్ అనేది చేశాను. ఒక పావు గ్లాసు నేను పెసరపప్పు అనేది వేసి డ్రై రోస్ట్ చేసుకున్నానండి లో ఫ్లేమ్లోనే. ఈ పెసరపప్పు మంచిగా ఫ్రై అయితే మనకి మంచి స్మెల్ కూడా వస్తుంటుంది దానిలోంచి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ పెసరపప్పుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు ఒక ప్రెషర్ కుక్కర్లో చేసినట్టయితే ఈ రెసిపీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక గ్లాస్ వరకు నార్మల్ సోనా మసూరి రైసే యూజ్ చేశాను నేను. సో పావు గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాస్ రైస్ అనేది వేసి తగిన వాటర్ అనేది పోసి పావు గ్లాసు పెసరపప్పుకి ఒక గ్లాసు రైస్ అనేది వేసాను. ఈ రైస్ని పెసరపప్పుని రెండింటిని కూడా తగిన వాటర్ అనేది పోసి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2.5 గ్లాసెస్ వరకు నేను వాటర్ అనేది పోసాను. ఇలా మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకున్నట్టయితే మనకి చక్కెర పొంగల్ అనేది బాగా శుద్ధగా అవ్వదు, అలానే బాగా పలుగ్గా అవ్వదు, పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ కన్సిస్టెన్సీతో వస్తుంది. ఇప్పుడు ఈ గిన్నెని డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్ ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. తర్వాత ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్ నుంచి ఈ గిన్నె అనేది రిమూవ్ చేసేయండి. మనకి రైస్ అలాగే పెసరపప్పు 2 కూడా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇలా కుక్ అయిపోయిన వీటిని ఒకసారి బాగా గరిటె పెట్టి కలుపుకుని దీన్ని పెట్టి ఈ గిన్నె పాటును పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలోకి మీరు ఇందాక ఏ గ్లాస్ అయితే రైస్ పెసరపప్పు తీసుకున్నారో అదే గ్లాస్ని మళ్ళీ ఇక్కడ యూజ్ చేయండి. ఒక గ్లాస్తో షుగర్ అనేది వేసుకోవాలి. ఒక అర గ్లాసు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి బెల్లం అనేది వేయాలి. మన మెయిన్ బేసే చక్కెర పొంగల్, అంటే చక్కెరతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ షుగర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి, బెల్లం క్వాంటిటీ అనేది తక్కువ ఉండాలి. ఇన్ కేస్ మీరు షుగర్ని అంతగా ప్రిఫర్ చేయము అని అనుకుంటే గనక 1/2 గ్లాస్ షుగర్ తీసుకోండి, 1 గ్లాస్ బెల్లం తీసుకోండి. బట్ ఆ టేస్ట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుందండి.
దానికి ఇంకా వేరే స్పెషల్ ఏదైనా పేరు పెట్టాలి, మేబీ బెల్లం పొంగల్ అని పెట్టాలేమో పేరు, బట్ చక్కెర పొంగల్ అయితే ఇలాగే చేస్తారు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది పోయండి. వాటర్ పోసి బెల్లం బాగా కరగనివ్వండి. బెల్లంని షుగర్ని రెండు కరిగిపోయిన తర్వాత మీకు దీనిలో ఏమైనా నలకలు లాంటివి ఉన్నాయో అనిపించినాయి అనుకోండి, ఒక టీ స్ట్రైనర్ హెల్ప్తో ఈ కరిగిన బెల్లం షుగర్ వాటర్ని ఫస్ట్ ఫిల్టర్ చేసేసుకుని ఆ కడాయిని ఒకసారి వాష్ చేసుకుని ఈ ఫిల్టర్ చేసుకున్నటువంటి బెల్లం షుగర్ వాటర్ని ఆ కడాయిలోకి పోసేసేయండి. పోసేసి ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని ఈ షుగరు బెల్లం బాగా కరిగిపోయి మనకి అది ఎలా టర్న్ అవ్వాలంటే 2 ఫింగర్స్తో పట్టుకుంటే అది కొంచెం జిగురుగా అంటుకోవాలి. సో ఆ స్టేజ్ వచ్చే వరకు మనకి జస్ట్ ఆ స్టిక్కీ నేచర్ రావాలండి. అప్పుడు మాత్రమే మనం ఇందాక కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ పెసరపప్పు మిశ్రమాన్ని దీనిలోకి వేయాలి. అలా కాకుండా మనకి జస్ట్ ఆ షుగరు బెల్లం కరిగిన తర్వాత ఆ వాటర్లోకి దీనిలో వేసేసాం అనుకోండి, అదేంటో సాగుతున్నట్టు టేస్ట్ అనేది బాగా రాదు. సో ఖచ్చితంగా 2 ఫింగర్స్ మధ్య పట్టుకుంటే ఆ స్టిక్కీ నేచర్ వచ్చిన తర్వాత మాత్రమే కుక్ చేసి పెట్టుకున్నటువంటి దాల్ అండ్ రైస్ని దీనిలోకి వేసేసేయండి. వేసేసి లో ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఒక 5 to 6 minutes పాటు అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే అది మనకు ఒక ఉడుకు పడుతుందండి. సో అలా వచ్చిన స్టేజ్లో మీరు కొద్దిగా యాలకుల పొడి అనేది వేసేసుకోవాలి. అది ఉడుకుతూ ఉంటుంది. మీన్ వైల్ ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకోండి. దానిలోకి ఒక 1 to 1.5 teaspoon వరకు నెయ్యి అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత చక్కెర పొంగల్ అంటేనే డ్రై ఫ్రూట్స్తో పాటు ఎండు కొబ్బరి ముక్కలు కూడా కంపల్సరీగా వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఎండు కొబ్బరి ముక్కలు అనేవి ఫస్ట్ ఈ నెయ్యిలోకి వేసేసి అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని రిమూవ్ చేసేయండి. అదే నేతిలోకి కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని కిస్మిస్ కూడా వేసుకోవాలి. కొన్ని ప్లేసెస్లో ఏం చేస్తారంటే పటికి బెల్లం ఉంటుంది కదా, సో కలాకండ్ అంటారు చెన్నై అటు సైడ్. సో ఆ పటికి బెల్లం పీసెస్ని కూడా వేస్తారు. అవి కూడా వేసినా కూడా బాగానే ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయలేదు. అలాగే ఈ చక్కెర పొంగల్కి మనం లాస్ట్లో ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసేటప్పుడు మనకి ఇదేంటి కర్పూరం అనేది దొరుకుతుందండి. పచ్చ కర్పూరం అనేది మనకి బయట కిరాణా షాప్స్లో వాటిల్లో దొరుకుతుంది. ఈ పచ్చ కర్పూరం అంటే మనం పూజలో యూజ్ చేసే కర్పూరం మాత్రం కాదు. ఇది కుకింగ్ క్యాంఫర్ అని ఓన్లీ కుకింగ్ రెసిపీస్కే యూజ్ చేస్తారు. ఇన్ కేస్ మీకు అది దొరికినట్టయితే ఒక్క చిటికడ వేసుకుని చూడండి, ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. నాకైతే దొరకలేదు, బట్ నేనైతే వేయలేదు. మీకు కనుక దొరికితే తప్పకుండా స్కిప్ చేయకుండా ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసే ముందు కేవలం ఒక చిటికడ మాత్రమే వేయండి. మరీ ఎక్కువ వేసేస్తే అది ఒక రకమైన వెగుట్లాగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా లెఫ్ట్ ఓవర్ నెయ్యి ఏదైతే ఉందో అది ఈ కుక్ అవుతున్న రైస్లోకి పోసేసాను నేను. వేసేసి ఒకసారి బాగా కలుపుకున్నాను. మనకి ఈలోపు ఈ స్టేజ్ వచ్చేసరికి మనకి బాగా కన్సిస్టెన్సీ అనేది దగ్గరికి వచ్చేస్తుంది. సో ఇలా ఒక 5 to 10 minutes కుక్ చేసుకున్న తర్వాత ఇందాక నేను చెప్పినట్టు యాలకుల పొడి అనేది వేసి బాగా కలుపుకోండి. మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చింది అనుకున్నాక ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. వేసుకుని లాస్ట్లో దించేసే ముందు ఒక 1 to 2 teaspoons నెయ్యి అనేది వేసుకోండి. యాక్చువల్లీ చక్కెర పొంగల్లో చాలా మంది ఎక్కువ క్వాంటిటీ నెయ్యి కూడా ప్రిఫర్ చేస్తారు. మీకు ఇష్టం ఉంటే ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా తింటాం, ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. లేదు సరిపోతుంది అనుకుంటే ఇలా తక్కువతోనే సరిపెట్టేసుకోవచ్చు. సో ఇలా కుక్ అయిపోయిన దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని అమ్మవారికి వేడి తగ్గిన తర్వాత ఈ ప్రసాదం వేడి తగ్గిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. సమర్పించే ముందు కొద్దిగా నెయ్యి అనేది పైన యాడ్ చేసి సమర్పించండి. సో ఇలా నేను 9 రకాల నైవేద్యాలు అన్నీ కలిపి మీకోసం ఒక వీడియో లాగా ప్రిపేర్ చేశానండి. వీటిల్లో మీకు అవైలబిలిటీలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు ఏదైతే కుదిరితే వాటిని ప్రిపేర్ చేసుకోండి. ఇవి కాకుండా మన ఛానల్లో స్వీట్స్ ప్లేలిస్ట్లో ఇంకా కొన్ని స్వీట్స్ రెసిపీస్ అనేవి ఉన్నాయి. వీటిల్లో మీకు అవైలబిలిటీలో ఏమైనా ఇంగ్రీడియంట్స్ లేకపోతే ఒకసారి ఆ ప్లేలిస్ట్ని కూడా చెక్ చేయండి. వాటిల్లో ఇంకేమన్నా సింపుల్గా ఉన్న రెసిపీస్ మీకు అనిపిస్తే వాటిని కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోండి. మీరందరూ కూడా ఇవాళ